ఒక తరగతి గదిని ఊహించుకుందాం. ఓ 30 మంది విద్యార్థులు. అందరికీ ఒకే టీచర్, ఒకే పాఠం. కాని సంవత్సరం చివరికొచ్చేసరికి ఫలితాలు మాత్రం చాలా తేడాగా ఉంటాయి. కొందరేమో అద్భుతంగా రాణిస్తారు, మరికొందరు వెనకబడిపోతారు. అవును, ఇది మనం రోజూ చూసేదే. ఎప్పుడైనా అనిపించిందా ఈ తేడాకు అసలు కారణమేంటి అని? ఆ రహస్యం ఆ విద్యార్థిలోనే ఉందా, వాళ్ళ ఇంట్లో ఉందా, లేక మనకు తెలియని మరేదైనా శక్తి పనిచేస్తోందా? చాలా ముఖ్యమైన ప్రశ్న అడిగారు. ఈరోజు మనకు అందిన ఈ సమాచారం ఆధారంగా ఆ చిక్కుముడిని విప్పే ప్రయత్నం చేద్దాం. ఖచ్చితంగా. ఎందుకంటే ఈ సమాచారం కేవలం విద్యార్థులకు, ఉపాధ్యాయులకే కాదు, ఆఫీస్లో కొత్త స్కిల్ నేర్చుకోవాలనుకునే వాళ్లకైనా సరే ఇది ఉపయోగపడుతుంది. నిజమే. మన దగ్గర ఉన్న ఈ నోట్స్ ప్రధానంగా టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ కోసం తయారుచేసినవే అయినా అసలు నేర్చుకోవడమనే ప్రక్రియను ఏ అంశాలు ప్రభావితం చేస్తాయో చాలా లోతుగా విశ్లేషిస్తున్నాయి. సరిగ్గా చెప్పారు. కాబట్టి మన లక్ష్యం స్పష్టం. అభ్యాసం అనే ఈ సంక్లిష్టమైన యంత్రాన్ని నడిపించే చక్రాలేంటో తెలుసుకోవడం. అయితే ఈ ప్రయాణం మొదలుపెట్టే ముందు అసలు అభ్యాసం అంటే ఏమిటి? మంచి ప్రశ్న. ఈ పుస్తకాల్లో ఉండే పెద్ద పెద్ద నిర్వచనాలు కాకుండా కొంచెం సరళంగా చెప్పాలంటే. ఈ సోర్స్లో హిల్గార్డ్ అనే మనస్తత్వవేత్త ఇచ్చిన ఒక నిర్వచనం ఉంది. అది కొంచెం అకాడమిక్గా ఉంటుంది, కాని దాని సారాంశం చాలా సులభం. చెప్పండి. అభ్యాసమంటే మన ప్రవర్తనలో వచ్చే దాదాపు శాశ్వతమైన మార్పు. ఇది కేవలం బట్టి పట్టడం కాదు. ఉదాహరణకు, మీరు సైకిల్ తొక్కడం నేర్చుకున్నారనుకోండి. ఓకే. ఆ తర్వాత దాన్ని మర్చిపోరు కదా. మీ ప్రవర్తన, మీ నైపుణ్యం శాశ్వతంగా మారిపోయింది. అదే అభ్యాసం. వావ్! అంతేగాని అలసట వల్లనో, అనారోగ్యం వల్లనో తాత్కాలికంగా వచ్చే మార్పు కాదు. ఇదొక నిరంతర ప్రయాణం. సాయికే ఉదాహరణతో చాలా స్పష్టత వచ్చింది. అంటే మనం నేర్చుకున్నది మనలో ఒక భాగమైపోతుందన్నమాట. సరే, మరి ఈ అభ్యాసం అనే ప్రయాణాన్ని కొన్నిసార్లు వేగవంతం, కొన్నిసార్లు నెమ్మదింపచేసేవి ఏంటి? కారకాలు. అవును. ఈ సమాచారం ప్రకారం కారకాలను 3 ప్రధాన వర్గాలుగా విభజించారు: వ్యక్తిగత, పర్యావరణ మరియు ఉపాధ్యాయ సంబంధిత. ముందు మనం వ్యక్తి లోపలి ప్రపంచంలోకి తొంగిచూద్దాం. ఈ వ్యక్తిగత కారకాల గురించి చెప్పండి. తప్పకుండా. వ్యక్తిగత కారకాలను మనం ఒక అభ్యాసకుడి ఇంటర్నల్ టూల్ కిట్ లాగా అనుకోవచ్చు. ఇందులో శారీరక, మానసిక అంశాలు రెండూ ఉంటాయి. శారీరకమా? అదెలా? అవును. శారీరక అంశాల్లో మొదటిది వయసు, పరిపక్వత. చిన్నపిల్లలు బొమ్మల ద్వారా నేర్చుకుంటారు. పెద్దవాళ్లు విశ్లేషణ ద్వారా నేర్చుకుంటారు. 5 ఏళ్ల పిల్లాడికి ఆల్జీబ్రా చెప్పలేం, ఎందుకంటే వారి మెదడు ఇంకా ఆ స్థాయి పరిపక్వతకు రాలేదు. ఇది చాలా సహజం. నిజమే. ఆరోగ్యం కూడా ఇందులోకే వస్తుంది కదా. ఆరోగ్యం బాగోలేనప్పుడు దేనిమీద దృష్టి పెట్టలేం. ఇదందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ సోర్స్లో దీని గురించేదైనా ప్రత్యేకంగా ఉందా? ఉంది. ఆరోగ్యం ముఖ్యమని మనందరికీ తెలుసు. కానీ దాని ప్రభావం ఎంత తీవ్రంగా ఉంటుందో చెప్పే ఒక ఆసక్తికరమైన పాయింట్ ఈ నోట్స్లో ఉంది. కొన్ని అధ్యయనాల ప్రకారం కేవలం ఒక్క పూట సరైన పోషకాహారం అందించడం వల్ల విద్యార్థుల గ్రహణశక్తి దాదాపు 15% వరకు పెరుగుతుందట. 15%? అది చాలా ఎక్కువ. అంటే ఒక మంచి భోజనం ఒక పాఠం అంత ప్రభావం చూపగలదన్నమాట. కరెక్ట్. ఇది కేవలం అనారోగ్యం గురించి కాదు. మన మెదడు అనే యంత్రానికి సరైన ఇంధనం లేకపోతే దాని పనితీరు ఎంతలా దెబ్బతింటుందో ఇది చూపిస్తోంది. ఈ జాబితాలో లింగభేదం గురించి కూడా ప్రస్తావించారు. ఇది కొంచెం వివాదాస్పదంగా అనిపించవచ్చు కదా. అబ్బాయిలు అమ్మాయిలు వేర్వేరుగా నేర్చుకుంటారని చెప్పడం అంటే పాతకాలపు మూస పద్ధతులను ప్రోత్సహించినట్టు అవల. చాలా మంచి ప్రశ్న అడిగారు. ఇక్కడ సోర్స్ చెబుతున్నదేంటంటే, జీవశాస్త్రపరంగా కొన్ని తేడాలు ఉండవచ్చని, అవి ఆసక్తులను ప్రభావితం చేయవచ్చని. ఉదాహరణకు సగటున అబ్బాయిలు కొన్ని రకాల ప్రాదేశిక నైపుణ్యాలలో, అమ్మాయిలు భాషా నైపుణ్యాలలో కొంచెం మెరుగ్గా ఉండొచ్చని కొన్ని పరిశోధనలు చెప్తున్నాయి. అయితే ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిందేంటంటే, ఇది ఒక వ్యక్తికి వర్తించదు. ఇది కేవలం పెద్ద సమూహాలలో కనిపించే ఒక సగటు మాత్రమే. ఓకే, అర్థమైంది. ప్రతిభావంతులైన మహిళా గణితశాస్త్రవేత్తలు, గొప్ప రచయితులుగా మారిన పురుషులు ఎందరో ఉన్నారు కదా. కాబట్టి ఉపాధ్యాయులు దీని ఒక సాకుగా కాకుండా ప్రతి విద్యార్థి వ్యక్తిగత సామర్థ్యాలను గుర్తించడానికి ఒక సూచనగా మాత్రమే తీసుకోవాలి. అర్థమైంది. అంటే మూస పద్ధతులను బలపరచడానికి కాదు, వ్యక్తిగత శ్రద్ధ చూపించడానికి దీని ఒక సాధనంగా వాడుకోవాలన్నమాట. సరే, ఇవి శారీరక అంశాలు. ఇక మానసిక అంశాల సంగటేంటి? ప్రేరణ,
ప్రజ్ఞ ఇవి ఇంకా శక్తిమంతమైనవి కదా? ఖచ్చితంగా. మానసిక కారకాలలో అత్యంత ముఖ్యమైనది బహుశా ప్రేరణ, మోటివేషన్. మ్మ్. ఇది అభ్యాసానికి ఇంజిన్ లాంటిది. ఈ సోర్స్ ప్రకారం ఇది 2 రకాలు. ఒకటి బాహ్య ప్రేరణ, అంటే మార్కులు, బహుమతులు, తల్లిదండ్రుల మెప్పు కోసం చదవడం. రెండోది అంతర్గత ప్రేరణ, అంటే ఆ విషయంపై ఉన్న సహజమైన ఆసక్తితో, తెలుసుకోవాలన్న తపనతో చదవడం. మీరు చెప్పింది నిజమే. నాకు గుర్తుంది, స్కూల్లో మార్కుల కోసం బట్టి పట్టిన పాఠాలు పరీక్ష రాసిన మరుసటి రోజే మర్చిపోయేదాన్ని. అవును, చాలామందికి ఆ అనుభవం ఉంటుంది. కాని నా అంతట నేను ఇష్టపడి చదివిన కామిక్స్, కథల పుస్తకాల్లోని విషయాలు ఇప్పటికీ గుర్తున్నాయి. బహుశా అదే అంతర్గత ప్రేరణ అంటే. అద్భుతమైన ఉదాహరణ. మన దగ్గరున్న ఒక చిత్రంలో కూడా ఇదే విషయం స్పష్టంగా కనిపిస్తుంది. అంతర్గత ప్రేరణ, భావోద్వేగ ప్రమేహం అనేవి విద్యా పనితీరుపై చూపే ప్రభావం బాహ్య ప్రేరణ కంటే చాలా రెట్లు ఎక్కువగా, దీర్ఘకాలికంగా ఉంటుంది. ఇక మరో ముఖ్యమైన మానసిక కారకం ప్రజ్ఞ లేదా ఇంటెలిజెన్స్. దీని గురించి చాలా అపోహలున్నాయి. ప్రజ్ఞ పుట్టుకతో వస్తుంది, దాన్ని మార్చలేమని చాలామంది అనుకుంటారు. కానీ ఈ సోర్స్ దాన్ని ఖండిస్తోంది. ప్రజ్ఞ అనేది ఒక స్థిరమైన సంఖ్య కాదు, అదొక నైపుణ్యం లాంటిదని చెబుతోంది. ఓ అలాగా. ఉదాహరణకు, ఒక సమస్యను పరిష్కరించడానికి ఒక విద్యార్థి 5 విభిన్న మార్గాలను ఆలోచించగలిగితే అది వారి ప్రజ్ఞకు సంకేతం. ఉపాధ్యాయులు సరైన పద్ధతులు ఉపయోగిస్తే ఈ విభిన్న ఆలోచనా విధానాన్ని మెరుగుపరచవచ్చు. అంటే ప్రజ్ఞను కూడా పదును పెట్టవచ్చన్నమాట. ఖచ్చితంగా. దీంతోపాటే స్మృతి, అంటే జ్ఞాపకశక్తి, అభిరుచి మరియు ముఖ్యంగా వైఖరి లేదా యాటిట్యూడ్ కూడా కీలక పాత్ర పోషిస్తాయి. వైఖరా? అవును. ఈ లెక్కలు నాకు రావు అనే ప్రతికూల వైఖరి ఉంటే ప్రపంచంలోనే అత్యుత్తమ టీచర్ చెప్పినా ఎక్కదు. అంటే ఒక వ్యక్తి లోపల జరిగే ఈ శారీరక, మానసిక యుద్ధమే వారి నేర్చుకునే విధానాన్ని చాలా వరకు శాసిస్తుందన్నమాట. కాని ఒక వ్యక్తి ఒంటరి కాదు కదా. వారు పెరిగే కుటుంబం, చదివే పాఠశాల, చుట్టూ ఉండే సమాజం, ఈ బయటి ప్రపంచం వారిపై ఎలాంటి ముద్ర వేస్తోంది? దాని గురించి ఈ సోర్స్ ఏం చెబుతోంది? ఇప్పుడు మీరు అసలైన కీలకమైన అంశాన్ని ప్రస్తావించారు. బయటి ప్రపంచం అంటే పర్యావరణ కారకాల ప్రభావం కొన్నిసార్లు వ్యక్తిగత కారకాల కంటే శక్తివంతంగా ఉంటుంది. అవును. అవును. దీన్ని 3 భాగాలుగా చూడవచ్చు: కుటుంబం, పాఠశాల మరియు సమాజం. కుటుంబం మొదటి పాఠశాల అంటారు కదా, అది అక్షరాలా నిజం. తల్లిదండ్రుల ప్రోత్సాహం, ఇంట్లో చదువు కనువైన వాతావరణం, ఆర్థిక సామాజిక స్థితి ఇవన్నీ అపారమైన ప్రభావాన్ని చూపుతాయి. దీన్ని ఇంకాస్త స్పష్టంగా అర్థం చేసుకోవడానికి ఒక ఉదాహరణ చెప్దాం. ఒక విద్యార్థి చాలా తెలివైనవాడు, మంచి ప్రజ్ఞ ఉంది, కాని వాళ్ల ఇంట్లో రోజూ గొడవలు, ప్రశాంతత లేదు. ఓకే. మరోవైపు ఒక సగటు ప్రజ్ఞ ఉన్న విద్యార్థి, కాని వాళ్ల ఇంట్లో తల్లిదండ్రులు చదువు విలువను గుర్తించి పూర్తి మద్దతిస్తున్నారు. ఈ ఇద్దరిలో ఎవరు విజయం సాధించే అవకాశం ఎక్కువ? నిస్సందేహంగా రెండో విద్యార్థి. ఎందుకంటే సానుకూల వాతావరణమనేది ఒకరి ఆత్మవిశ్వాసాన్ని, ప్రేరణను నిరంతరం పెంచుతుంది. ప్రతికూల వాతావరణం అత్యంత ప్రతిభావంతుడిని కూడా నీరుగార్చేస్తుంది. నిజం. కుటుంబం తర్వాత అత్యంత ప్రభావం చూపేది పాఠశాల. తరగతి గదిలో గాలి, వెలుతురు వంటి భౌతిక అంశాలతో పాటు తోటి విద్యార్థుల ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. పీర్ ప్రెషర్ అంటారు కదా. అదే సంగాత్ బలం అంటారు. మంచి స్నేహితులు చదువుపై ఆసక్తిని పెంచితే, చెడు స్నేహితులు దారి మళ్లిస్తారు. ఇక మూడోది సమాజం. అంటే మనం నివసించే ఊరు, రాష్ట్రం కూడా మన అభ్యాసాన్ని ప్రభావితం చేస్తాయా? అదెలా? ఖచ్చితంగా. ఒక సమాజం విద్యకు, జ్ఞానానికి ఇచ్చే విలువ, అక్కడి సాంస్కృతిక నేపథ్యం, అందుబాటులో ఉన్న వనరులు. అంటే లైబ్రరీలు, మ్యూజియంలు లాంటివా? అవును. లైబ్రరీలు, మ్యూజియంలు, ఇంటర్నెట్ సౌకర్యం వంటివి ఒక వ్యక్తికి లభించే అవకాశాలను నిర్దేశిస్తాయి. మీడియా ప్రభావం కూడా ఇందులో భాగమే. ఇవన్నీ ఒకరి ఆలోచన దృక్పథాన్ని మారుస్తాయి. సరే, ఇప్పటివరకు మనం ఒక నాణేనికి 2 వైపులా చూశాం. ఒకవైపు అభ్యాసకుడి అంతర్గత ప్రపంచం, మరోవైపు వారిని చుట్టుముట్టిన బాహ్య ప్రపంచం. కాని ఈ రెండింటినీ కలిపే వారధి ఒకటుంది కదా. ఈ సోర్స్లో దాని గురించి ఒక ప్రత్యేక విభాగం ఉంది: ఉపాధ్యాయుడు. అవును. అసలు టీచర్ పాత్ర ఎందుకు ఇంత ముఖ్యమని ఈ సోర్స్ భావిస్తోంది? ఎందుకంటే ఉపాధ్యాయుడు ఒక ఉత్ప్రేరకం, ఒక క్యాటలిస్ట్ లాంటివాడు. తరగతి గదిలో అభ్యాస వాతావరణాన్ని నిర్మించేది వారే. వారి వ్యక్తిత్వం, అంటే సానుకూల వైఖరి, ఓపిక,
ఇవి విద్యార్థులపై చెరగని ముద్ర వేస్తాయి. హ్మ్. ఒక ఉపాధ్యాయుడు విద్యార్థిని నమ్మితే ఆ విద్యార్థి తనను తాను నమ్మకం ప్రారంభిస్తాడు. అంత శక్తి ఉంటుంది ఉపాధ్యాయుడి మాటకు. వావ్! అంటే ఒక ఉపాధ్యాయుడి సానుకూల వైఖరి విద్యార్థి కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల కలిగే ప్రతికూల ప్రభావాలను కూడా అధిగమించగలదని ఈ సోర్స్ సూచిస్తోందా? ఇది నిజంగా చాలా ఆశాజనకమైన విషయం. అవును, ఆ శక్తి ఉపాధ్యాయుడికుంది. వారి వ్యక్తిత్వంతో పాటు వారు ఉపయోగించే బోధనా పద్ధతులు కూడా చాలా ముఖ్యం. కేవలం లెక్చర్లివ్వడమే కాకుండా ప్రాజెక్టులు, గ్రూప్ డిస్కషన్లు, టెక్నాలజీని వాడటం లాంటివి. కరెక్ట్, ఇవన్నీ అభ్యాసాన్ని ఒక అనుభవంగా మారుస్తాయి. అన్నింటికన్నా ముఖ్యం ఉపాధ్యాయ, విద్యార్థి మధ్య ఉండే సంబంధం. విద్యార్థి భయం లేకుండా ప్రశ్నలడగగలిగే స్వేచ్ఛనివ్వడం. మనం వ్యక్తిగత, పర్యావరణ, ఉపాధ్యాయ సంబంధిత కారకాల గురించి విడివిడిగా చాలా లోతుగా చర్చించాం. కానీ అసలైన మ్యాజిక్ లేదా కొన్నిసార్లు విషాదం ఇవన్నీ ఒకదానితో ఒకటి కలిసినప్పుడు జరుగుతుంది కదా? మీరు 100కి 100 సరైన పాయింట్కొచ్చారు. ఈ కారకాల మధ్య ఉండే ఈ సంక్లిష్టమైన సంబంధం గురించి ఈ నోట్స్ ఏం చెబుతోంది? ఇదే ఈ చర్చలో అత్యంత ఆసక్తికరమైన భాగం అనిపిస్తోంది. నిజం, ఈ కారకాలు ఏవీ విడివిడిగా పనిచేయవు. ఇదొక గొలుసుకట్టు చర్యలాంటిది. ఉదాహరణకు, కుటుంబ ఆర్థిక పరిస్థితి వెనకబడి ఉండడం అనేదొక పర్యావరణ కారకం. ఓకే. ఇది నేరుగా విద్యార్థికి లభించే పోషకాహారాన్ని ప్రభావితం చేస్తుంది. అది వారి ఆరోగ్యమనే వ్యక్తిగత శారీరక కారకాన్ని దెబ్బతీస్తుంది. ఆరోగ్యం సరిగా లేకపోవడం వల్ల ఏకాగ్రత దెబ్బతింటుంది. అవును, దానివల్ల వారి ప్రేరణ అనే మానసిక కారకం తగ్గిపోతుంది. చూశారా, ఒకే ఒక పర్యావరణ కారకం ఎలా వ్యక్తిగత, శారీరక, మానసిక కారకాలను ప్రభావితం చేసిందో. ఇది నిజంగా ఒక డొమినో ఎఫెక్ట్ లాగా ఉంది. ఒక డొమినో పడితే మిగతావన్నీ వాటంతటావే పడిపోతాయి. మరి దీన్ని సానుకూలంగా మార్చే అవకాశం ఉందా? అంటే ఒక మంచి కారకం మిగతా వాటిని పైకి లేపగలదా? తప్పకుండా. అక్కడే ఉపాధ్యాయుడి పాత్ర వస్తుంది. మరో ఉదాహరణ చూద్దాం. ఒక విద్యార్థి కుటుంబంలో ప్రోత్సాహం లేకపోవచ్చు. అంటే ప్రతికూల పర్యావరణ కారకం. అవును, దానివల్ల ఆ విద్యార్థిలో ఆత్మవిశ్వాసం తక్కువగా ఉండవచ్చు. అది ప్రతికూల మానసిక కారకం. కాని ఒక ఉపాధ్యాయుడు ఆ విద్యార్థిలోని చిన్న ప్రతిభను గుర్తించి అందరి ముందు మెచ్చుకున్నారనుకోండి, సానుకూల ఉపాధ్యాయ కారకం. ఎగ్జాక్ట్లీ. ఆ ఒక్క మెప్పు ఆ విద్యార్థి యొక్క అభ్యాసం పట్ల వైఖరిని సానుకూలంగా మారుస్తుంది. తోటి విద్యార్థులతో వారి సంబంధాన్ని మెరుగుపరుస్తుంది. ఒకే ఒక్క సానుకూల చర్య మొత్తం గొలుసుకట్టును ఎలా మార్చివేసిందో చూడండి. అంటే ఒక విద్యార్థి చదువులో వెనుకబడితే దానికి కారణం కేవలం వారి ప్రజ్ఞలో లోపమని ముద్ర వేయడం చాలా పెద్ద తప్పు. చాలా పెద్ద తప్పు. వారి చుట్టూ ఉన్న ఈ మొత్తం పర్యావరణ వ్యవస్థను, ఈ కారకాల మధ్య ఉన్న సంక్లిష్టమైన నృత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. మరి ఈ జ్ఞానాన్ని ఆచరణలో ఎలా పెట్టాలి? ముఖ్యంగా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఏం చేయగలరు? అవును, ఈ సోర్స్లో కొన్ని ఉపయోగపడే సూచనలున్నాయి. ఉపాధ్యాయుల కోసం మొదటిది, ప్రతి విద్యార్థి ఒక ప్రత్యేక ప్రపంచమని గుర్తించడం. వారి ఆసక్తులను తెలుసుకుని పాఠ్యాంశాలను వాటికి ముడిపెట్టడం. దానివల్ల అంతర్గత ప్రేరణ పెరుగుతుంది. అవును. రెండోది, తరగతి గదిని ఒక సురక్షితమైన ప్రదేశంగా మార్చడం. తప్పులు చేయడానికి, ప్రశ్నలడగడానికి భయముండకూడదు. మూడోది, తల్లిదండ్రులతో నిరంతరం మాట్లాడుతూ వారిని కూడా ఈ ప్రక్రియలో భాగస్వాములను చేయడం. తల్లిదండ్రులకు ఏమైనా సూచనలున్నాయా? పరోక్షంగా ఉన్నాయి. ఇంట్లో సానుకూల, ప్రశాంతమైన వాతావరణాన్ని కల్పించడం. పిల్లల ప్రయత్నాన్ని మార్కులతో సంబంధం లేకుండా అభినందించడం. వారికి మంచి పోషాహారం, తగినంత నిద్ర ఉండేలా చూడటం. ఇవన్నీ తల్లిదండ్రులు చేయగల అతిపెద్ద సహాయం. అంతిమంగా, ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధ చూపించడమనేది ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఇద్దరూ చేయాల్సిన పని. మొత్తానికి ఈరోజు మనం జరిపిన ఈ లోతైన విశ్లేషణ నుండి నేను గ్రహించిన ముఖ్యమైన విషయం ఒకటుంది. అభ్యాసమనేది ఒక వ్యక్తి మెదడులో జరిగే ఒంటలి చర్య కాదు. అస్సలు కాదు. అదొక సామాజిక, భావోద్వేగ, శారీరక ప్రక్రియల సంక్లిష్టమైన కలయిక. ఒక వ్యక్తి యొక్క అంతర్గత సామర్థ్యాలు, వారి చుట్టూ ఉన్న పర్యావరణం మరియు వారికి మార్గనిర్దేశం చేసే గురువు, ఈ మూడింటి మధ్య జరిగే నిరంతర సంభాషణే అభ్యాసం. మీరు దీన్ని సంపూర్ణంగా సంగ్రహించారు. ఏ ఒక్క కారకాన్ని విడిగా చూడలేము. ఒకరి అభ్యాస సామర్థ్యాన్ని అంచనా వేయాలన్నా, మెరుగుపర్చాలన్నా ఈ మొత్తం పర్యావరణ వ్యవస్థను పరిగణలోకి తీసుకోవడం తప్పనిసరి. విద్యార్థిని మాత్రమే కాదు, వారి ప్రపంచాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. వినేవారికి ఒక ఆలోచనతో ఈ చర్చను ముగిద్దాం. ఈ సమాచారం ఎక్కువగా పాఠశాల విద్యార్థులపై దృష్టి పెట్టింది. కానీ ఇదే సూత్రాలు మనందరి జీవితకాల అభ్యాసానికి వర్తిస్తాయి. మంచి పాయింట్.
మన జీవితంలో మనం నేర్చుకున్న ఒక కొత్త నైపుణ్యం గురించి గాని, మధ్యలో వదిలేసిన ఒక హాబీ గురించి గాని ఆలోచించండి. మన విజయం లేదా వైఫల్యం వెనుక ఈ కారకాలలో ఏవి బలంగా పనిచేశాయి? అది మన అంతర్గత ప్రేరణ, మనం పనిచేసే లేదా నివసించే వాతావరణమా, లేక మన జీవితంలోని ఒక గురువు లేదా మార్గదర్శి చూపిన చొరవ? బహుశా ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవడమే భవిష్యత్తులో మనం ఏదైనా ఎప్పుడైనా నేర్చుకోవడానికి మొదటి అడుగు కావచ్చు.